ఇక ఇంకో పార్టీ ఉంది, బీజేపీ పార్టీ. ప్రధానమంత్రి మోడీ గారు వస్తున్నారు తెలంగాణకు. సంతోషం, వారికి స్వాగతం చెప్తా ఉన్నాం. ఆ బీజేపీ పార్టీ నుండి అంతకుముందు సుష్మా స్వరాజ్ ఉండే, ఇక్కడికి వచ్చి ఆ మేడం మాట్లాడిపోయింది. ఏమని మాట్లాడిపోయింది? పాలమూరు కూలీలు ప్రపంచమంతా పనిచేస్తారు, ఇండియా మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఎక్కడ కట్టినా మీ పాలమూరు కూలీల చెమటనే ఉంది అని తీయటి మాటలు, పుల్లటి మాటలు. సుష్మా స్వరాజ్ గారు అదే చెప్తారు, మోడీ గారు అదే చెప్తారు, బీజేపీ నాయకులంతా అదే చెప్తారు. కానీ పాలమూరుకు మాత్రం ఒక్క బుడ్డ పైసా ఇయ్యలే ఇంతవరకు. నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ప్రధానమంత్రి గారు వస్తూ ఉన్నారు, తెలంగాణలో ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి మీరు జాతీయ హోదా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ అరుణమ్మ ఉన్నది, డీకే అరుణమ్మ మోడీ గారు వచ్చినప్పుడు మంగళహారతులు పట్టుడు కాదు, మోడీ గారికి మంగళహారతి ఇచ్చి పాలమూరు రంగారెడ్డికి నేషనల్ ప్రాజెక్ట్ స్టేటస్ ఇవ్వమని అడగాల్సిందే. మీరు అడగకపోతే వచ్చే ఎన్నికలలో అరుణమ్మని కూడా చూడం, పాలమూరు పొరుమైల దాకా భారతీయ జనతా పార్టీ తరిమి కొట్టే పని చేస్తామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక మోడీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు చాలా విషయాలు అడగాలి మనం. ఇంకొకటి ఏం చేశారు మోసం మోడీ గారు మనని, ఈడికెళ్ళి బీసీ బిల్లులు పాస్ చేసి పంపితే ఇంతవరకు బీసీ బిల్లు మీద ఒక్క మాట మాట్లాడతలేరు మోడీ గారు. జనగణన జరుగుతుంది, కులగణన, అందులో బీసీలకు ఒక కాలం పెడతా అన్నారు, దాని ఊసలేనటువంటి పరిస్థితి ఉంది. మేము ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రధానమంత్రి గారిని, ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వడంతో పాటు జనగణనలో కులగణన జరగాల్సిందే, ఓబీసీ కాలం పెట్టాల్సిందే అని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ నుంచి పాస్ చేసి పంపిన బీసీ బిల్లుల్ని తొందరగా పాస్ చేసి వెనక్కి పంపాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రక్షణ సేన తరఫున మేము మాట ఇస్తూ ఉన్నాం, బీసీలకు 50% రిజర్వేషన్ వచ్చేంత వరకు కేంద్ర ప్రభుత్వంతో యుద్ధం చేస్తాం, మడమ తిప్పకుండా యుద్ధం చేస్తాం. అది రాజకీయాలలో కావచ్చు, విద్యలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, బీసీ బిడ్డలకు అవకాశాలు వచ్చేంత వరకు కూడా తెలంగాణ రక్షణ సేన, మీ టీఆర్ఎస్ పార్టీ, మీ ఆడబిడ్డగా నేను ముందు వరుసలో ఉండి ఉద్యమం చేస్తామని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అక్క, ఇంత దూరం హైదరాబాద్ నుండి వచ్చినాం, అనేక ప్రాంతాల నుంచి 20 నియోజకవర్గాల నుంచి దాదాపుగా రంగారెడ్డి వాళ్ళు, మహబూబ్నగర్ వాళ్ళు, కొల్లాపూర్ వాళ్ళు, వన్పర్తి వాళ్ళు, జడ్చర్లోళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చారు. ఎందుకోసం వచ్చినాం? ఇంతకుముందు అనుకున్నట్టు తెచ్చుకున్న తెలంగాణలో అనేక కళలతో తెచ్చుకున్నాం, ఉట్టిగా తెచ్చుకోలే. ఆనాడు ఒక మాట అనుకుంటుంటే మనం, నవ్వెటోని ముంగట జారిపడొద్దు అని. మరి అలా కృష్ణా నీళ్లు మనం మలుపుకోకపోతే, ఇవాళ పొద్దున పేపర్ చదివితే ఇక్కడ ఉన్నటువంటి బుద్ధిజీవులు, విద్యార్థులు, ఉద్యోగాలు చదివి ఉంటారు, పేపర్లు మా ఆడబిడ్డలు చదివి ఉంటారు. ఆంధ్ర వాళ్ళు ఈ సంవత్సరం వాడుకున్న నీళ్లు 771 టీఎంసీలు ఒక్క కృష్ణా నదిలో. ఇదే సంవత్సరం తెలంగాణలో మనం వాడుకున్న నీళ్లు 221 టీఎంసీలు. పారేదేమో మన దగ్గర కృష్ణా నది, పోయేదేమో నీళ్ళు ఆంధ్రులే. ఇవాళ ఆంధ్రుల మీద లొల్లి పెడితే మనకేం రాదు, వాళ్ళతో పంచాయతీ చేస్తే ఏం రాదు. వాళ్ళు తెలివిగా వాళ్ళ దిక్కు వ్యవస్థలు కట్టుకున్నారు, వాళ్ళు తెలివిగా డబ్బులు అవినీతి పేరుతో తినకుండా వాళ్ళు డ్యాములు కట్టుకున్నారు, చెక్ డ్యాములు కట్టుకున్నారు, అన్నీ వేసుకున్నారు. ఇవాళ మనం కూడా అదే పని చేయాలి. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కనీసం బుద్ధి తెచ్చుకోవాలి. మీ కాలంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పటికన్నా పాలమూరు రంగారెడ్డి మీద దయచేసి శ్రద్ధ పెట్టండి. ఇవాళ ముఖ్యమంత్రి గారు వచ్చిన కొడంగల్కి వచ్చిపోయింది. ఏమంటారు ఆయన? కొడంగల్లో నేను కొడంగల్ నారాయణపేట మక్తల్ స్కీమ్ని 30 నెలల్లో పూర్తి చేస్తా అన్నారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మేది ఎట్లా? ఇదే మాట పాలమూరు రంగారెడ్డి కూడా చెప్పి చాలా నెలలు దాటిపోయింది. ఇక్కడికి వచ్చి కూడా అదే చెప్పారు, 30 నెలల్లో పూర్తి చేస్తా అని చెప్పారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు ఒక్క నియోజకవర్గానికి కాదు ముఖ్యమంత్రి, రాష్ట్రానికంతా మీరే ముఖ్యమంత్రి. మీరు చేయాల్సింది ఏంది? ఇవ్వాలా పాలమూరు రంగారెడ్డికి స్కీమ్ని పూర్తి చేయాలి. పోనీ కొడంగల్ నారాయణపేట మక్తల్కి ఏమైనా మంచిగా చేసిరా అంటే, ఇక్కడ పాలమూరు రంగారెడ్డిలో 2.5 లక్షల ఎకరాలకు వచ్చే నీళ్లను తగ్గించి 1,00,000 ఎకరాలకు ఇవ్వడానికి ఆయన కొత్త పథకం పెట్టింది. నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా, మా టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పాలసీని చెప్తా ఉన్నా, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత జూరాలను సోర్స్ పాయింట్గా తీసుకొని 10 లక్షల ఎకరాలకు తగ్గట్టుగా అక్కడ ప్రణాళికలు వేసి కొత్త ప్రాజెక్టును సిద్ధం చేసుకుంటాం. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడిను, జూరాలలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయని. జూరాలలో వరద నీళ్ళు ఉంటాయి, 35 రోజులు ఉధృతంగా వరద వస్తుంది. ఆ వరద వచ్చినప్పుడు ఎవరికి ఎంత దమ్ముంటే అంత ఎత్తిపోసుకోవచ్చు. మనకు 2 టీఎంసీలకే జీవో ఉంటుంది, కానీ 5 టీఎంసీలకు తగ్గకుండా 35 రోజులు కూడా నీళ్ళు ఎత్తిపోసేటటువంటి వ్యవస్థను పాలమూరు రంగారెడ్డి జిల్లాల్లో చేస్తామని చెప్పి ఈ లక్ష్మీదేవిపల్లి గడ్డ సాక్షిగా మీ ఆడబిడ్డగా
నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా. ఎందుకంటే చేయొచ్చు, చేసే అవకాశం ఉంది, చేసేటటువంటి పరిస్థితి ఉంది. కానీ పాలకులకు చేసే మనసు లేదు, పెట్టినటువంటి డబ్బుల్ని సరిగ్గా వాడుకునేటటువంటి మనసు లేదు. అందుకే నేను చెప్తా ఉన్నా, మా విధానాన్ని చెప్తా ఉన్నా. ఇంకొక మాట కూడా చెప్పాలి. ఇప్పుడు దాకా జరిగింది ఏంది, అందులోకెళ్ళి కొన్ని లిఫ్ట్లు పెట్టి చెరువులు నింపాలి, ఇడిచిపెట్టాలి. కానీ రేపు అట్లా జరగబోదు. నిండినటువంటి చెరువులు కాలువలను మెయింటైన్ చేయడానికి ప్రతి 3000 ఎకరాలకు ఒక కొత్త లష్కర్ను మేము నియమిస్తాం. ఇది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుంది. లష్కర్ అంటే కాలువలు మెయింటైన్ చేస్తారు, పొలాల దాకా కాలువలు తీస్తారు, అవి పనిచేస్తున్నాయా లేదా చూస్తారు, చూసి ఆఫీసర్లకు చెప్తారు. దాంతో కట్టినటువంటి ఆ ప్రాజెక్టు సరిగ్గా వినియోగం అవుతుంది, ప్రతి పొలానికి కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది. వాటర్ కమిషన్ పెడతాం తెలంగాణ కోసం, ఒకటి ఇరిగేషన్ ఉన్నటువంటి అంశాలు, డ్రింకింగ్ వాటర్ అంశాలు కూడా ఆ కమిషన్ చూసుకుంటుంది. ఇట్లా అనేకమైనటువంటి మార్పులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది, ఎన్నో మంచి పనులు చేసేటటువంటి ఆస్కారం ఉన్నది. అవేవి చేయకుండా గద్దెకెక్కిండ్రు, కూర్చున్నారు, అవినీతి చేసుడు తప్ప ఇంకో పని చేస్తలేరు. కాబట్టి ఇవాళ మీ ఆడబిడ్డగా మీకు దండం పెట్టి ఒకటే కోరుతా ఉన్నా, నేను కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి, కొత్త ఆలోచన చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. అవినీతి లేకుండా పనిచేస్తామని మీకు మాట ఇచ్చి మీ దగ్గరకు వస్తున్నటువంటి వాళ్లకు అవకాశం ఇవ్వండి. మా ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎప్పుడు ముఖ్యమంత్రి ఒక మాట చెప్తాడు, 1,00,00,000 మంది ఆడవాళ్ళను, 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వర్లు చేస్తాడంట. ఎక్కడైనా కోటీశ్వర్లు? మనకు ఏంది పెళ్లి చేసుకున్నప్పుడు ఇస్తామన్న తులం బంగారానికే గతి లేదు, కానీ కోటీశ్వర్లు చేస్తామని చెప్తున్నారు. నేను అట్లా మీతో అబద్ధం చెప్పా, చేసేదే చెప్తా, చెప్పింది ఖచ్చితంగా చేస్తా. మహిళల కోసం ప్రత్యేకించి అనేక పథకాలను మనం పెట్టుకుంటాం. ఆడబిడ్డలు ఒక 10 రూపాయలు తమ కుటుంబ సంపాదనతో పాటు ఎక్కువ సంపాదించుకోవడానికి ఒక ఆడబిడ్డగా నా మనసు మొదలు మీ దిక్కే చూస్తుంది. ఎక్కడ పోయినా, ఏ సభకు పోయినా నా కన్ను మా అక్క చెల్లెలు ఎక్కడున్నారని వెతుకుతుంది. కాబట్టి ఒక ఆడబిడ్డగా నాకు అధికారం ఇస్తే, నేనుంటే మీ మీదే ఎక్కువ ఆలోచన చేస్తా అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఇవాళ ఆడపిల్లలు మంచిగా చదువుకుంటున్నారు, వాళ్ళ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయాలి, వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటాం అనుకుంటున్నారు, వాటి కోసం ప్రయత్నం చేయాలి. ఇలా ఒక్క మాట చెప్పండి అక్క, మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లలో ఉంటారు, మీకు లోన్ ఇస్తున్నారు, కానీ వడ్డీ లేని రుణాలు కేవలం 5 లక్షల వరకే ఇస్తున్నారు తప్పితే ఎక్కువ ఇస్తలేరు. అది ఆ గవర్నమెంట్ అయినా ఈ గవర్నమెంట్ అయినా. ఎప్పుడన్నా ఒకసారి ఎమ్మెల్యే ప్రోగ్రామో మంత్రి ప్రోగ్రామో ఉంటే మీ అందరిని అక్కడ పిలిచి అందరి ముంగట చెక్ ఇస్తారు, లేకపోతే మాత్రం అట్లనే పెండింగ్ పెడతారు. కానీ నిజమైన వ్యాపారం చేసి మీరు ఒక 2 రూపాయలు సంపాదించుకునేటట్టు మాత్రం ఎక్కడ స్కీమ్లు వేస్తలేరు. కానీ రేపటి నాడు తెలంగాణ రక్షణ సమితి అధికారంలోకి వస్తే చిన్నపిల్లలు, యూత్ 18 ఏళ్ళ నుంచి 40 సంవత్సరాల వరకు ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీకు ఏదైనా వ్యాపారం చేయాలని ఉన్నా, మీకు ఏదైనా కొత్తగా పెట్టుకోవాలని ఉంటే, స్టార్టప్ పెట్టాలని ఉన్నా కూడా 2 లక్షల నుంచి 20 కోట్ల రూపాయల వరకు డైరెక్ట్గా బ్యాంకుతో సంబంధం లేకుండా మీ ప్రభుత్వమే మీకు లోన్ ఇస్తుంది. మిమ్మల్ని నమ్మి, మీ స్వశక్తిని నమ్మి, మీరు పెట్టేటటువంటి ఇండస్ట్రీస్ నమ్మి మీకు లోన్ ఇస్తుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇట్లా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే అనేకమైన అంశాలు ఉన్నాయి. కానీ ఇవాళటి సభ నీళ్ళ కోసం పెట్టుకున్నటువంటి సభ, నీటి గోస కోసం మాట్లాడుకోవడానికి పెట్టుకున్న సభ. రేపటి నుంచి నాకు తెలుసు మొత్తం గులాబీ గ్యాంగ్ అంతా మన మీద పడి విమర్శలు చేస్తారు. కానీ నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, ఆదిలాబాద్ తీసుకోండి, ఒక్కటి కూడా కొత్త ప్రాజెక్టు కట్టలే. తుమ్మిడిహెట్టి కట్టి 2 లక్షలు నీళ్ళు ఇస్తామన్నారు, ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు, ఇయ్యలే. అది పోయింది వారదా కడతామన్నారు, అది ఇయ్యలే. నిజామాబాద్ చూసుకోండి, మా జిల్లానే ఒక్కటంటే 1 ఎకరం కూడా కాళేశ్వరం నుంచి నిజామాబాద్కు నీళ్లు రాలే. కరీంనగర్ చూసుకోండి, పాతయే అదే ఎల్లంపల్లి ఎస్ఆర్ఎస్పి మిడ్ మానేర్ లోవర్ మానేర్ డ్యామ్ నుంచి వచ్చే నీళ్లను ఆయకట్టును స్థిరీకరణ చేసిరు తప్పితే ఒక్క కొత్త ప్రాజెక్టు కట్టలేదు, 1 ఎకరానికి కొత్త ఆయకట్టు ఇవ్వలేదు. ఒక్క మెదక్లో మాత్రం మల్లన్న సాగర్ కావచ్చు, కొండపోచమ్మ సాగర్ కావచ్చు, రంగనాయక సాగర్ కావచ్చు, అది కట్టి 1 లక్ష ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు. మిగతా వరంగల్ చూసుకోండి, ఇంత ఉద్యమాలు చేసి ఇంత పోరాటాలు చేసిన వరంగల్లో 25 ఏండ్లయితే దేవాదుల పూర్తి కాదు, 25 ఏండ్లయితే ఏ ఒక్క కొత్త ప్రాజెక్టు రాదు. ఈ తెలంగాణ వచ్చిన 12 సంవత్సరాల్లో వరంగల్ కోసం ఒక్కటంటే 1 కొత్త ప్రాజెక్టు కూడా కట్టినటువంటి పాపాన ఓలే. మీదికెళ్ళి ఎంత ఘోరం అంటే, కాకతీయ కెనాల్లో నీళ్ళు వారతలేవు చివరి వరకు అని చెప్పి తాడిపత్రిలు పెట్టి నీళ్ళు ఇచ్చిరు తప్పితే కనీసం కాలువలు లైనింగ్ చేసుకుందామనే ఆలోచన కూడా చేయలేదు. నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేస్తే ఘోరమైన పరిస్థితి, కనీసం ఒక రిజర్వాయర్ కొత్తది కూడా తవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. దానికి తోడు ఏం చేసిరు, నల్గొండకు నీళ్ళు ఇవ్వాలంటే పాలమూరు రంగారెడ్డి నుండే నీళ్ళు ఇవ్వాలని చెప్పి డిండికి కూడా ఇక్కడ నుంచే నీళ్ళు ఇస్తామని చెప్పిరు. డిండి లిఫ్ట్ పనిచేయాల్సిందే, నల్గొండకు నీళ్లు రావాల్సిందే. కానీ అనేకమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి.
గంధమల్ల సాగర్ ఉన్నది, సంగారెడ్డి కెనాల్ అని ఇంకోటి ఉన్నది, ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్ ఉన్నది, ఎస్ఎల్బిసి నుండి సోర్స్ ఉన్నది. అవన్నీ పక్కకు పెట్టి పాలమూరు రంగారెడ్డికేలే నల్గొండకు నీళ్ళు ఇస్తామని పాలమూరుకు నల్గొండకు పంచాయతీ పెట్టుడు తప్పితే ఒక్కటి కూడా పనికొచ్చే పని జరగలేదు. ఇది చాలా దారుణమైన విషయం. తెలంగాణ యావత్తు కూడా నీళ్ల విషయంలో అన్యాయం జరిగింది. ఆ అన్యాయాన్ని సవరించడానికే, మన తెలంగాణ ప్రజల నీటి హక్కులను పరిరక్షించడానికే ఇవాళ తెలంగాణ రక్షణ సేన పుట్టుకొచ్చిందని చెప్పి